సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అయితే చేస్తాను. మన బైక్ ఆల్మోస్ట్ వచ్చేసరికి 25,000 అయితే తిరిగింది. ఈ బైక్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన బైక్ వచ్చేసి తీసుకొని ఆల్మోస్ట్ 5 years అయితే కంప్లీట్ అయిపోయింది. మన బైక్ వచ్చేసి ఇదే. దీని యొక్క ఓనర్షిప్ రివ్యూ అయితే ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి హాలోజన్లో అయితే ఉంటుంది. అండ్ మనకి వైజర్ పైన అయితే 3D బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది హీరో వాళ్ళది. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి మనకి 4 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 2 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు మనకి ఇందులో అయితే. అండ్ ఇది వచ్చేసి IBS అయితే వర్క్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారు దీన్ని అయితే. అండ్ ఇందులో I3S టెక్నాలజీ అయితే ఉంది. దీనివల్ల మనకి ట్రాఫిక్లో అనేది ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. 3 seconds కంటే ఎక్కువ బైక్ అనేది ఆన్లో ఉంటే కన్నా బైక్ ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. సో మన బైక్ రీడింగ్ వచ్చేసరికి 25,523 అయితే తిరిగింది. సో ఈ బైక్లో వచ్చేసరికి నాకు దగ్గర 5 years అవుతుంది కదా. 5 years నుంచి నాకు ఇంతవరకు చిన్న ఇష్యూ కూడా లేదు. స్టార్టింగ్లో అయితే ఒక ఇష్యూ అయితే ఉండే. అది ఎలా అంటే ఎండలో ఎక్కువసేపు బైక్ పెడితే కన్నా స్టార్ట్ కాకపోవడం, ఇబ్బంది పెట్టడం అలా అయితే చేసేది. ఇప్పుడైతే అలా అవ్వట్లేదు. ఆ ఇష్యూ కూడా అయితే సాల్వ్ అయిపోయింది. ప్రజెంట్ వచ్చే బైక్స్లో అయితే ఆ ఇష్యూ కూడా లేదంట. బట్ మ్యాక్సిమం మీరైతే బేసిక్స్ బండ్లన్నీ కూడా ఎండలో అయితే ఎక్కువసేపు పెట్టకండి. ఎందుకంటే ఎండలో ఎక్కువసేపు పెడితే అవి స్టార్ట్ కావు. అది ఏమి ఇష్యూనో మనకైతే ఇంతవరకు అయితే తెలియదు. సో బెటర్ ఎండలో అయితే పెట్టద్దండి. ఎక్కడైనా నీడ్ ఉండే ప్లేస్లో తీసుకుపోయి అయితే బైక్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి 25,000 తిరిగింది కదా. ఇంతవరకు మనం చైన్స్ పాకెట్ అయితే చేంజ్ చేయలేదు. చైన్స్ పాకెట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ బ్రేక్ షూస్ కూడా చేంజ్ చేయాలి నేనైతే ఇంతవరకు. ఇంకా ఫ్రంట్ బ్రేక్ షూ అయితే కండిషన్లోనే ఉన్నాయి. బ్యాక్ బ్రేక్ షూ కూడా అయితే నేను ఇంతకుముందే ఓపెన్ చేసి అయితే చెక్ చేసా. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతా చూడండి. అవి కూడా పర్లేదు, కండిషన్లోనే ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులైతే నడుస్తాయి. తర్వాత అయితే చేంజ్ చేయించాలి మనం అయితే. అండ్ ఇందులో మనకి సర్వీస్కి మనకి ఎంత ఖర్చు అయిందంటే మ్యాక్సిమం దీని సర్వీస్ అయితే ఫ్రీ సర్వీస్ అయితే మనకి 450, 460. అదే అయినా పెయిడ్ సర్వీస్ అయితే 600 లోపు అయితే అయిపోతుంది. అది కూడా వాటర్ వాష్, మనకి ఆయిల్ చేంజ్, లేబర్ ఛార్జ్ ఇవన్నీ కలిపి కూడా 600 లోపు అయితే అయిపోతుంది. బడ్జెట్లో అయితే బెస్ట్ బైక్ అనే చెప్పాలి దీన్ని అయితే. మనకి సర్వీస్ ఛార్జ్ అనేది చాలా తక్కువ అయితే పడుతుంది. ఇది అయితే స్ప్లెండర్ కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ రెండు కూడా మనకి వాల్యూ ఫర్ మనీ బైక్సే. రెండింటి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ బైక్స్ అనేది మనం కొనేసి ఒక 5-6 ఏళ్ళు వాడేసిన తర్వాత మళ్ళీ అమ్మేసినా కూడా మంచి రీసేల్ వాల్యూ అయితే వస్తుంది. అందుకే ఈ బైక్స్ అయితే ఎక్కువగా అయితే కొంటూ ఉంటారు పల్లెటూళ్ళలో. రీసెంట్గా అయితే ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను అయితే. ఇక్కడ బోల్ట్ అనేది అయితే ఫుల్ టైట్ అయిపోయింది. వైజర్ ఓపెన్ చేయడానికి అయితే రాలేదు. డ్రిల్ పెట్టించేసరికి ఏమైందంటే ఆ బోల్ట్ తీసేటప్పుడు మనకి వైజర్ అనేది అయితే బ్రేక్ అయిపోయింది టోటల్గా అయితే. దీన్ని అయితే మనం ఒక బోల్ట్ వేసి రబ్బర్ పెట్టి అయితే సెట్ చేసాం. ఫ్యూచర్లో అయితే ఈ వైజర్ అయితే చేంజ్ చేయించే అవసరం అయితే పడుద్ది మనకి. అండ్ అలాగే ఇందులో మనం ఒకసారి యాక్సిలేటర్ వైర్ అయితే చేంజ్ చేసాం. అండ్ అలాగే క్లచ్ కేబుల్ చేంజ్ చేసాం. అలాగే రీడింగ్ వైర్ కూడా ఒకసారి కట్ అయిపోయింది, అది కూడా చేంజ్ చేసాం మనం అయితే. ఈ బైక్ నేను మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు హైవే మీద ఎదిగిన 65 to 70 మధ్యలో అయితే వచ్చింది. అండ్ సిటీలో అయితే 60 to 65 అయితే వచ్చింది. మైలేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది బైక్ అయితే. మైలేజ్ సూపర్ అని చెప్పొచ్చు దీంట్లో. అదొక ప్లస్ పాయింట్ కూడా ఈ బైక్కి. సో ఈ బైక్లో ప్రోస్ వచ్చేసి ఏంటంటే మైలేజ్ మైలేజ్ అనేది బాగా అయితే వస్తుంది. అండ్ కాన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే దీని సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే బాగుంటుంది కానీ ఫ్రంట్ సైడ్ అంత స్మూత్గా అయితే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే హై స్పీడ్ స్టెబిలిటీ. దీంట్లో ఒకవేళ మనం 60 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తున్నామంటే మనకి బైక్ అనేది స్టేబుల్గా అనిపించదు. గట్టి గాలి వచ్చిందంటే ఒక సైడ్కి లాగేసినట్టు అయితే అనిపిస్తుంది. సో ఆ విషయంలో మనకి కాస్త భయం అయితే అవుతుంది. అందుకే స్పీడ్ వెళ్ళడానికి అయితే ఈ బైక్ కాదు. మామూలుగా ఎదిగినా ఒక 40, 50, 60 ఈ స్పీడ్లో ఎదిగినా మీరు యూజ్ చేసుకోవచ్చు సిటీలో అయితే. హైవే మీదకి అయితే ఈ బైక్ అయితే సెట్ అవ్వదు అంతగా అయితే. హైవే మీద మీరు లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు ఒకవేళ లాంగ్ టూరింగ్ చేయాలనుకుంటే మీరు ఈ బైక్ పైన హైవే మీద ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు గట్టి గాలిగానే వచ్చిందంటే బైక్ అనేది ఒక సైడ్కి అయితే లాగేస్తుంది టోటల్గా అయితే. ఆల్రెడీ హెచ్ఎఫ్ డీలక్స్ యూజ్ చేసే వాళ్ళకి అయితే ఇదైతే తెలిసే ఉంటుంది పక్కాగా అయితే. మీకు కూడా అలా జరిగి ఉంటే కానీ తప్పకుండా అయితే కింద అయితే కమెంట్ అయితే చేయండి. నాకైతే ఆల్రెడీ ఛాన్సాలు జరిగింది అలాగైతే. హెవీ స్పీడ్లో వెళ్ళేటప్పుడు గట్టి గాలి వచ్చిందంటే బైక్ అనేది ఒక సైడ్కి అయితే లాగేస్తుంది. అదొక కాన్ ఇందులో. అండ్ ఇంకోటి వచ్చేసరికి సస్పెన్షను. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి స్మూత్గానే ఉంటుంది. బట్ ఏమైందంటే హెవీ పర్సన్స్ కూర్చున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగేటప్పుడు మొత్తం ఆ సస్పెన్షన్ అనేది బాటమ్ అవుట్ అవుద్ది అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా అంతే. పాత హోల్స్ కానీ లేదా ఏదైనా గుంతలలో వెళ్ళేటప్పుడు కానీ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది పైకి అయితే కొట్టేస్తుంది అసలు. లుక్ వైజ్ ఈ బైక్ అయితే నాకు చాలా ఇష్టం. స్ప్లెండర్ కంటే దీని లుక్కే నాకు ఎక్కువ ఇష్టం. అందుకే నేను ఈ బైకే తీసుకున్నా అదే పనిగా. స్ప్లెండర్ అయితే చూస్ చేసుకోలేదు. స్ప్లెండర్ చాలామంది అయితే స్ప్లెండర్ తీసుకోమని సజెషన్ ఇచ్చారు. బట్ నేను స్ప్లెండర్ తీసుకోకుండా ఈ బైకే ఎందుకు తీసుకున్నానంటే నాకు దీని లుక్ అయితే నచ్చింది పర్సనల్గా అయితే. హెచ్ఎఫ్ డీలక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కింద అయితే కమెంట్ అయితే చేయండి. స్ప్లెండర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది స్ప్లెండర్ లవర్స్ ఉన్నారో హెచ్ఎఫ్ డీలక్స్ లవర్స్ ఉన్నారో చూద్దాం. నేను కూడా కనుక్కుంటాను. అండ్ ఈ బైక్లో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే సిటీలో మనకి తిరగడానికి అయితే ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే
విత్ పిలియన్ మనం సిటీలో అయితే కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు ఈ బైక్తో అయితే. అసలు హెవీ ట్రాఫిక్లో కూడా ఈ బైక్ని ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు, అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇందులో ఇంకో మైనస్ ఏంటంటే స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా ఏదైనా అడ్డం వచ్చిందంటే ఇంకేం చేయలేం. బ్రేక్ కొట్టామంటే అసలు బండి అయితే ఆగదు, స్కిడ్ అయిపోద్ది బ్యాక్ సైడ్ టైర్ అయితే. ఎందుకంటే బ్యాక్ సైడ్ టైర్ అనేది సన్నగా అయితే ఇచ్చాడు, బ్యాక్ సైడ్ గ్రిప్ అనేది హెవీగా అయితే ఉండదు. అందుకే మీకు అనేది హై స్పీడ్లో బైక్ అనేది సడన్గా బ్రేక్ చేశారనుకోండి బ్యాక్ సైడ్ టైర్ అనేది అయితే లాక్ అయ్యి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు మ్యాక్సిమం ఈ బైక్తో హెవీ స్పీడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు. 40-50 ఈ స్పీడ్లో వెళ్తే మీకు మంచి మైలేజ్ వస్తుంది అండ్ బెటర్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ బైక్ పైన. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.